ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కన్యారాశి వారు కొత్త సంవత్సరాన్ని చాలా గొప్పగా ప్రారంభించబోతూ ఉన్నారు. ఏర్పడ్డటువంటి త్రిగ్రహ యోగం ఏదైతే ఉన్నదో, షష్ఠ స్థానమందు 3 గ్రహములు, సప్తమ స్థానమందు 3 గ్రహములు, అలాగే చంద్రుని యొక్క బలము, ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటాయి ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో. మరీ ముఖ్యంగా 6వ స్థానమందు కుజ చంద్ర రాహు బుధుల యొక్క యుతి ఎవరినైనా పడగొట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను పెంచుతుంది. మీరు అక్కడ షష్ఠ స్థానం అంటే గోచారంలో చాలా ముఖ్యమైనటువంటిది. అక్కడ కుజుడున్నా, బుధుడున్నా, రాహువున్నా, చంద్రుడున్నా, ఏ ఒక్క గ్రహం ఉన్నా చాలా గొప్ప. అలాంటిది 4 గ్రహాలు ఉంటే ఒకేసారి ఒక గొప్ప శక్తి వస్తుంది. అది మీ అప్పులు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది, మీ శత్రు బాధ నుండి బయటపడడానికి ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి రికవరీ అంటే ఏదైనా హెల్త్ పరంగా మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా, లేదా హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు వచ్చినా వాటి నుండి తొందరగా రికవరీ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ షష్ఠ స్థానానికి సంబంధించినటువంటి కారకత్వాలన్నీ బలోపేతం అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా సంతాన స్థానానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. అలాగే ఎవరైనా మీ కుటుంబ సభ్యుల్లో పోటీ పరీక్షలు లాంటివి రాస్తూ ఉన్నా వారు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు చాలా బాగుంటాయి. అలాగే దాంపత్య జీవనం చాలా గొప్పగా ఉండడానికి, సఖ్యతతోటి ఉండడానికి గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మనస్సౌఖ్యం, సదానందం, ఇష్టగృహ సుభోజనం అన్నారు. మీకు నచ్చినట్టే ప్రతిదీ జరగడానికి అవకాశం ఉంటుంది. నచ్చినటువంటి ప్రాంతాన్ని సందర్శనం చేయడము, నచ్చినటువంటి ఆహార పదార్థాలను స్వీకరించడము, నచ్చిన విధానంలో జీవనం ఉంటూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో ప్రత్యేకించి మీకు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఉండేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిగతులు కూడా కనబడుతూ ఉన్నాయి. అలాగే సమాజంలో మెసిలేటువంటి తీరు, మరీ ముఖ్యంగా సామాజికంగా మీకు ఉండేటువంటి పరిస్థితులు కూడా చాలా అద్భుతంగానే గోచరిస్తూ ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా కన్యారాశి వారికి గ్రహస్థితి మంచిది. ఒకే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారి విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉంటూ ఈ వారంలో ముందుకు వెళ్ళగలిగితే అన్నీ కూడా చాలా శుభదాయకంగానే ఉంటాయి. ఈ వారంలో వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి.